హలో అందరికీ ఇంట్లోనే పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే సాసెస్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని మనం పాస్తా 1 కప్ తీసుకుంటున్నట్టయితే 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. అందులోకి సరిపడా సాల్ట్, అందులోకి కాస్తంత నెయ్యిని లేదా నూనెని యాడ్ చేసుకొని కలుపుకోండి. నేనైతే నూనె యాడ్ చేసుకున్నాను. ఇలా నూనెని యాడ్ చేయడం వల్ల పాస్తా అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు మాత్రమే నేను 1 కప్ పాస్తాని తీసుకున్నాను. మీరు పాస్తా ప్యాకెట్ వెనకాల ఎన్ని మినిట్స్ ఉడికించాలో ఉంటుంది, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. నేనైతే నా పాస్తా ప్యాకెట్ వెనకాల 8 మినిట్స్ ఉడికించాలి అని ఉంది కాబట్టి 8 మినిట్స్ ఉడికిన తర్వాత పాస్తా చూసారా ఇలా ఉంది. మరీ మెత్తగా కూడా అవ్వకూడదు, మరీ అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. నార్మల్గా ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి కాస్తంత జీలకర్రని యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిమి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాను సన్నగా తరుముకొని. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను. కాస్తంత ఆనియన్ని మరీ వేగించకూడదు, నార్మల్గా ఉండి మనం పాస్తా తింటూ ఉంటే ఆనియన్ మన పంటికి తలుగుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒక రెబ్బ వరకు కరివేపాకు తీసుకున్నాను. అలాగే 1 కప్ పచ్చి బఠానీని తీసుకున్నాను. మనం ఇలా ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల పచ్చి బఠానీ కూడా ఉడుకుతుంది. ఒక 2 పెద్ద సైజ్ టమాటోల్ని తీసుకొని యాడ్ చేసుకున్నాను. నాకు రెడ్ సైజ్ టమాటో దొరకలేదు కాబట్టి ఇంకా ఇలా కొంచెం కలర్ వేరేగా ఉన్న దాన్నే వేసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, అలాగే ధనియా పౌడర్, కాస్తంత మిరియాల పౌడర్ని యాడ్ చేయండి. మనం ఏ సాసెస్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి మిరియాల పొడిని యాడ్ చేయడం వల్ల మనకి ఘాటుదనం ఉంటుంది కాబట్టి సాసెస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాస్తాని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. అందులోకి కాస్తంత ఎక్కువగానే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. సూపర్.